నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కోమటిరెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, హస్తం గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గారికి, జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే, జై కోమటిరెడ్డి, జై కోమటిరెడ్డి, జై కోమటిరెడ్డి, జై కోమటిరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం. నా పేరు ఉప్పునుంతల వెంకన్న, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా జీచన్న గ్రామ సర్పంచ్ ఉప్పునుంతల వెంకన్న నా పేరు. మా గ్రామ ప్రజలకు, మా అధికారుల నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో మన నల్గొండ నియోజకవర్గంలో అత్యధిక మేరతో మన 54,000 చిల్లర మెజార్టీతో గెలిపించినాం. ఇప్పుడు కూడా రఘువీరెడ్డి గారు ఎంపీ అభ్యర్థి గారు కాబట్టి ఆయన కూడా 1,00,000 మెజార్టీలతో గెలిపించకపోతున్నాం. అందుకే అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది కాబట్టి మన ఇండియా కాన్స్టిట్యున్సీని నల్గొండ కాన్స్టిట్యున్సీ ఎక్కువ మెజార్టీ వస్తుంది కాబట్టి మా ఓటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేపు మన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, ప్రతి ఇంటికి బస్ ఫ్రీ, ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ, ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చినాం. ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఓటర్లు వినియోగించుకుంటూ మాకు కంపల్సరీ ఓటు వేయాలని కోరుకుంటూ, ఎందుకంటే పథకాలు ఇచ్చినాం కాబట్టి మేము ఓట్లు అడుగుతున్నాం. వాళ్ళకి మాయమారి మాటలు, టీఆర్ఎస్ వాళ్ళకి మాయమారి మాటలు చెప్పి మేము ఓట్లు అడుగుతలేము. అందుకోసం 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం. వాళ్ళు ఏ పథకాలు ఇవ్వలేదు, అమలు పరచలేదు. మేము అమలు పరిచినాకనే ఓట్లు అడుగుతున్నాం, జనాలకు అడిగి ఓట్లు అడుగుతున్నాం కాబట్టి జనాలు కూడా ఆలోచించి మాకు కంపల్సరీ అధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. నా పేరు మెట్టి యాదవ్, మాజీ సర్పంచ్ జీచెన్నారం. అది మన కుందూరు రఘువీరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీతో నల్గొండ నియోజకవర్గంలో దగ్గర 2 లక్షల మెజార్టీతో గెలవబోతుండు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని విధాలుగా అమలు పరుస్తుండు. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి గ్రామాలలో కొంతమంది 10 సంవత్సరాల నుంచి ఇండ్లు లేక, రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ అందరికీ ప్రజలకు పల్లెల్లో ప్రతి కుటుంబాన్ని చేరాలని చెప్పి చేరుకుంటూ ప్రతి ఒక్కరికి సేవ చేయాలని, ప్రతి ఒక్కరికి ఆపదకు సాపదకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందర ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ప్రజలకు అన్ని విధాలుగా చేసే ప్రభుత్వం, ప్రజల ముందు ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో కుందూరు రఘువీరెడ్డి 2 లక్షల మేరతో గెలవబోతారు. మీ అందరూ ప్రతి గ్రామం చూసినా కూడా కాంగ్రెస్ ప్రపంచం ఉంది. ఇక్కడ ప్రపంచం తట్టుకోవాలంటే టీఆర్ఎస్ నుంచి కాదు, బీజేపీ నుంచి కాదు, ఈ అన్ని రకాలుగా పార్టీగా మీ అందరు ప్రతి ఊళ్ళో కూడా అన్ని పథకాలు ప్రకటించారు. ఇప్పుడు వచ్చేది ఒక రైతు రుణమాఫీ ఒకటి ఉంది. ఆగస్టు 14 మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి భారీ మెజార్టీతో గెలవబోతూ దాన్ని అందరూ సహకరించి, ప్రజలు గమనించి, ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు సైదులు, మా జీచన్నార గ్రామ పంచాయతీ, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గం. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏం లేదు. జై హిందూ, రాజ్యాంగాన్ని మారుస్తాము, రాజ్యాంగాన్ని తీసేస్తాము, మాది బీజేపీ చేసింది ఏం లేదు. మోడీ వస్తాడు ఏదో తెస్తుంటే ఏది తెచ్చింది లేదు, ఒరిగింది లేదు, పోయింది లేదు. ఈ 10 సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యం. ఏమైనా మత కలవలు లేపడానికి కొరకు, ఇది చేయడం కొరకు, అది చేయడం కొరకే తప్ప అభివృద్ధి అనేది ఇంతవరకు జరగలేదు. అదే ఇప్పుడు నిన్న వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు నెరవేర్చింది. ప్రతి ఆడపిల్లకు బస్ ఫ్రీ అని చెప్పింది, బస్ ఫ్రీ ఇచ్చేసింది. ఇంటికి కరెంట్ ఫ్రీ అన్నది కరెంట్ ఫ్రీ ఇచ్చేసింది. ఆరోగ్య 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి 500 రూపాయల సిలిండర్ ఇచ్చేసింది. ఒక రైతు రుణమాఫీ మాత్రం ఆగస్టు 14 లోపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 14 తారీఖు 2 లక్షల రైతు రుణమాఫీ మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేస్తాడు కూడా. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో వస్తే మనం అనుకున్నట్టు పని అవుతుంది. ఇక్కడ రఘువీరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. 2 లక్షల మేరతోని. అదే మా నియోజకవర్గం ఎమ్మెల్యే, మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క నియోజకవర్గానికి 1,00,000 మెజార్టీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జనాలు మాత్రం తండోపతండాలుగా వచ్చి ఆయన ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అభివృద్ధిని ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేయాలని నా యొక్క మనవి.